రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వైద్య విద్యను వ్యాపార దృష్టితో చూస్తూ ఎలాగైనా సరే వాటిని ప్రైవేటుకు దారదత్తం చేసేందుకు సిద్ధపడిందని, ప్రజా వ్యతిరేకమైన ఈ చర్యను విరమించుకోకపోతే ప్రజలందరూ తిరగబడి ఈ కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన అంతమొందిస్తారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ హెచ్చరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా పిఠాపురం పట్టణంలోని 12, 13 వార్డుల్లో పార్టీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో వంగా గీతా విశ్వనాథ్ పాల్గొన్నారు. పల్లపు వీధి రామాలయాన్ని సందర్శించి రచ్చబండ కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. అలాగే ఈ నెల 12న తలపెట్టిన ప్రజా ఉద్యమం ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గండేపల్లి బాబీ, జిల్లా ఉపాధ్యక్షుడు తలిసిటి వెంకటేశ్వరరావు, మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వరదినేని సుజాత, పట్టణ అధ్యక్షురాలు సామరావతి లలిత, నాయకులు బొజ్జా పెదకాపు, కొత్తెన్ దత్తులు, ముమ్మడి శ్రీను, బోనుదేవ, పెదపాటి రాజేష్, వజ్రపు వీరేష్, సయ్యద్ మొహద్దీన్, విఎస్ రెడ్డి, ఉలవల భోజనం, కాండవిల్లి చెన్నలావరాజు, జాహురాలి, వరద శేషు, వరదినేని శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి పేద బడుగు బలహీన మధ్యతరగతి వర్గాలందరికీ వైద్య విద్యను అందించే విధానంగా వచ్చిన మెడికల్ కాలేజీలని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ 66 సంవత్సరాలకి ప్రైవేటు వారికి అప్పచెప్తూ జీవోని తీసుకురావడం జరిగింది. దాన్ని మొట్టమొదటి నుంచి జీవో తలంపు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వ్యతిరేకత, మరి ప్రజలకి అనుకూలంగా ఇది లేదు, ప్రజా వ్యతిరేక కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మరి వ్యతిరేకించడం జరిగింది. అయినప్పటికీ జీవోల రూపంలో మరి ఈ ప్రభుత్వం తీసుకువచ్చడం జరిగింది. మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ స్వార్థ ప్రయోజనాలతో ప్రజా వ్యతిరేక కార్యక్రమం కింద దీన్ని తీసుకోవడం జరిగింది. అందుచేతనే ప్రజల యొక్క మద్దతుని కూడగట్టి గవర్నర్ గారి ద్వారా ఈ జీవోని రద్దు చేయించాలని కోటి సంతకాల ఉద్యమ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీల్లో కూడా చాలా ఉత్సాహంగా నాయకులు అందరూ, కేడర్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి వారి సంతకాలను చేసి తప్పకుండా ఈ కార్యక్రమం, ఈ జీవో రద్దు కావాలని కూడా వారు చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో మరి ఇక్కడ 12, 13 వార్డుల్లో ఇక్కడ పిఠాపురం పట్టణంలో ఈరోజు కోటి సంతకాల కార్యక్రమాన్ని ఇక్కడ ఈ 2 వార్డుల్లో తీసుకోవడం జరిగింది. నుంచి చాలా మద్దతు ఉంది. అదేవిధంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జీవో రద్దు చేయాలని జరుగుతూ ఉంటే ఓ పక్క మెడికల్ కాలేజీకి, పులివెందుల మెడికల్ కాలేజీకి పీజీ సీట్లు కూడా వచ్చాయి. పీజీ సీట్లు ఇచ్చి కూడా వాళ్ళు ముందు కాలేజీ లేదన్నారు, అసలు కాలేజీ శాంక్షన్ కాలేదన్నారు, కాలేజీ కట్టలేదన్నారు. ఇప్పుడు కాలేజీ సీట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే వద్దని చెప్పి మరి వారు వెనక్కి తిప్పి పంపడం జరిగింది. ఇప్పుడు ఈ సామాన్లన్నీ కూడా పక్క వారికి ఇచ్చేయడం చూస్తూ ఉంటే ఎలాగైనా సరే ప్రైవేట్కి దారాదత్తం చేయాలని, వైద్య విద్యని, వైద్యాన్ని కూడా వ్యాపారం చేయాలని ఈ ప్రభుత్వం వ్యాపార దృష్టితో చూస్తుంది కాబట్టి ఈ రకంగా చేయాలంటుంది. ఎవరైనా సరే ప్రజల ఆమోదానికి తలబొగ్గాల్సిందే. ప్రజలు తప్పకుండా ఇంకా తిరగబడతారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జీవోని రద్దు చేసే వరకు పోరాటం చేస్తారు.